జగన్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరో లేరు. ఒకవేళ ఎమ్మెల్యేలు ఏమైనా కొంతమంది తేడా ఉంటే పోవాలి తప్ప జగన్ గారు మాత్రం సీఎం పక్క. అందులో అనుమానమే లేదండి. ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, ఎందుకు పనిచేయని వాళ్ళు కూడా ఇవాళ హాస్పిటల్లో వెళ్ళి చల్లగా వస్తున్నారు. కొంత సేఫ్టీలు ఉన్నాయి. ఒకప్పుడు నీరసం చేస్తే మంచాన్ని పడిపోయి ఏం చెయ్యాలో పోయినా లేకుండా ఉండేది. ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక అభివృద్ధి మనకి డబ్బులు వేస్తున్నారు కాబట్టి జగన్ గారు చాలా సూపర్గా ఉంది. జగన్ గారి పార్టీ గురించి పోతుంది అన్నది మనం కలగనక్కర్లేదు. పథకాలు అరుళ్ళు అన్న వాళ్ళకి అందరికీ ఈ కులం ఆ కులం లేకుండా సక్రంగా నేరుగా బ్యాంక్ వచ్చి తీసుకుంటున్నారంటే ఇవాళ చాలా అందు గురించైనా జగన్ గారు కూడా ఒక కార్యకర్తల పని లేదు. వారంటీలు ఉన్నారు, సచివాలయాలు ఉన్నాయి. చక్కగా వాళ్ళ పని వాళ్ళు అరుళ్ళు వాళ్ళకల్లా జగన్ గారు చెప్తేనే కదండి వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చెప్పారు, ఏది అవకాశం ఉంటే అది ఏ కులం చూడొద్దు, అందరినీ రాసేయండి, ఎవరిని బాధపడద్దు, రేపు ఇవాళ వెయ్యపోయినా రేపన్నా ఎత్తారు వాళ్ళు ఓట్లని జగన్ గారు మనం ఆలకిస్తున్నాం కదండి వార్తల్లో టీవీల్లో. దాని గురించి పక్క జగన్ గారికి తిరిగి లేదు. ఏ బడబళ్ళు ఆడుతుంటారు, దాని గురించి మనం అనుకోక్కర్లేదు. దాన్ని మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వైసీపీ పార్టీ నేతలకు మాత్రమే పథకాలు చేస్తున్నారు. అవి అనడం తప్పండి, అది రాకూడదు. ఏంటి మన చూస్తున్నాం కదండి, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అరుళ్ళు మరి అవ్వాలి కదండి. ఇప్పుడు 45 వస్తేనే కానీ చెయ్యూత రాదు. మరి 40లో రావాలంటే రాదు కదండి. అలాంటి వాళ్ళు ఏదో బాధపడితే బాధపడవచ్చు. 45 సంవత్సరాలకు వచ్చేవాళ్ళకి అరుళ్ళు ఉన్న వాళ్ళకల్లా ఏ పార్టీ అన్నది కదండి, ప్రతి వాళ్ళకి రాస్తున్నారు. వారంటీల పని అదే కదండి. సచివాలయం పాపం సచివాలయం పని. ఇప్పుడు ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్తే 6 రోజులు తిరిగితేనే కానీ ఏ పని అవ్వేది కాదు. వీళ్ళ సచివాలయానికి వెళ్ళబోతుకి ఒక 10 నిమిషాల్లో చక్కబెట్టేస్తున్నారు. ఈ పని చూసుకుంటున్నాడు పాపం. అది సక్రంగా ఉందండి. పార్టీ గురించి ఏమైనా చూడక్కర్లేదు. పెన్షన్ అండి వాళ్ళ డోర్ కొడుతున్నారు 5ంటికి వచ్చి కూకుని వెళ్తే ఎండలోని మళ్ళీ రేపు రమ్మని వారు చికెనీలు పట్టలేదని రేపు రమ్మని వారు. అలాగా ఈ ముసలాడు కళ్ళు తిరిగి పడిపోయేవారు లైన్లో కూకోలేక. కొడుకులు కాదండి, జగన్ గారే కొడుకు. ఇవాళ గింజలు తాగుతున్నారు సక్రంగా. 2 ఇడ్లీ తింటున్నాడు, కాఫీ తాగుతున్నాడు, సక్రంగా ఇంటికాడ పట్టుకెళ్తున్నాడు. డబ్బులు లేవండి. కొడుకులు ఎవరో చూసి కొడుకులు కాదు, కోడలు చూసి కొడుకులు కాదు. ఇవాళ పరిస్థితి మీకు తెలందే ఉంది. ఎవరు చూడక్కర్లేదు. ఇప్పుడు ఇంకో రేపు జనవరిలో మళ్ళీ 250 పెంచేస్తారు. పెంచేస్తే 3 అవుతుంది. 3 అవుతే ఇంకా ప్రశాంతంగా తినేసి పడుకుంటారు. హ్యాపీగా ఉంది. ఏతం లేదండి. దాని గురించి జగన్ గారి గురించి పోతారన్నది మనం అనక్కర్లేదు. 120 దాటుతాయి తప్ప కనీసం లేదంటే వాతావరణం చెప్పలేమండి. మళ్ళీ కొట్టేస్తే ముందులాగే వచ్చేస్తుంది. ఏంటి చంద్రనారాయణ బాబు గారిని నమ్మలేదు జనం. నమ్మకొచ్చిన పని ఇది. ముందు టోకరా ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు కాబట్టి ఇవాళ వాతావరణం అంతా మారిపోయింది. అప్పుడే డోకరాలు కట్టకండి, ఎస్టీ ఎస్సీలు బిల్లు కరెంటు బిల్లు కట్టకండి అనేసి మేనేజ్ చేసాడు. శుభ్రం కట్టించుకున్నారు బ్యాంకు వాళ్ళు. కరెంటు బిల్లు కూడా ఎస్టీ ఎస్సీ బిల్లు కట్టించుకుని జగన్ గారు వచ్చాక మళ్ళీ ఆ పథకం పెట్టేసి ఇప్పుడు బిల్లు ఆపేశారు. ఇప్పుడు చాలా సేఫ్టీగా ఉందండి. ఎవరికి కరువు లేదు, చాలా బాగుంది. జగన్ గారి గురించి అన్నాక లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మరి కొంత అందరికీ ఇలా చేయలేము కదా. ఎలాగ కొంత తేడా వస్తా రావచ్చు. జగన్ గారు మాత్రం పక్క. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, తప్పేవి లేదు. అందరికీ ఏ సంక్షేమాలు ప్రతి ఊరికి ఇచ్చి వెళ్ళి బాగానే ఇస్తున్నారు. కానీ ఏ లోపాలు ఏం జరుగుతూ లేదు. మరి అందుకు జగన్ గారు ఏంటంటే వాళ్ళు ఇచ్చి ఎలా ఇస్తున్నారంటే వాలంటీర్లు కూడా వీళ్ళకి వెళ్ళి బాగానే చేస్తున్నారు, పద్ధతిగానే చేస్తున్నారు. జగన్ గారు వచ్చి అన్నీ ఎవరి కార్యకర్తలు కానీ ఎవరికి లేకుండా ఎవరు ఎక్కబెట్టి వారికి నేరుగా వేసేస్తున్నారు. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మరి ఇప్పుడు మట్టికి బాగుందండి. పెద్దలకి అందరికీ చేస్తున్నాను అన్ని పథకాలు. ఎవరి పథకాలు చేయడానికి ఎవరికి లేదండి. ఎవరన్నా కార్యకర్తలు ఇవ్వాలా, ఇంకొకరు ఇవ్వాలా, వాలంటీర్లు ఇవ్వాలా. మానవుడు ఎవరు కమిటీ గారికి వేసేస్తున్నారు. రైతు భరోసా అనగా ఈ అమ్మఒడి పథకం అనగా ఎవరికి వెళ్ళిపోతుంది. ఎవరి చేతికి రాలేదండి. ఎవరి చేతికైనా వస్తే ఎంత తినేస్తారని చెబుతాం. ప్రభుత్వం బాగుంది. జగన్ గారి పరిపాలన బాగుంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ చేరుతున్నాయి. పథకాలు అన్నీ బాగున్నాయి. పరిపాలన బాగానే ఉంది. ఇంకెంత గిరిగా పరిపాలన చేస్తారా? పథకాలు అందరికీ అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయి. అది మరి చంద్రబాబుకి ఒక సైన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇస్తారా? చంద్రబాబు లేదు, చంద్రబాబు ఉండదు. జగన్దే ఎప్పుడన్నా ఈ ఎమ్మెల్యేలు అవ్వకపోతే సీఎం చేస్తాడు వీడు జగన్.
పరిపాలన ఎలా ఉందండి జగన్ పరిపాలన? జగన్ పరిపాలన అయితే పేదలకు బాగుందండి, డబ్బున్న వాళ్ళకి నప్పదు. ఇక ఇంతవరకు అయితే పేదవాళ్ళకి అయితే బాగానే ఉంది. వాళ్ళకి అందరికీ డబ్బులు వస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి, బియ్యం ఇవన్నీ వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి ఇంతవరకే. జగన్ పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన బాగానే ఉందండి, పథకాలు అందరికీ చేరుతున్నారు, అన్నీ బాగున్నాయి. విధంగా అన్ని పథకాలు ఇస్తున్నాడు, అందరినీ ఆదుకుంటున్నాడు. ఎక్కడ పెడితే సందేశ పథకాలు కూడా అడిగినాడండి. ప్రతి ఒక్కరు కూడా అండగా చూస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు ఎలా అది పరిపాలిస్తున్నారో నాన్నగారు అలా పరిపాలిస్తున్నాడండి. వాళ్ళ నాన్నగారు కూడా మాకు ఇక్కడ మీటింగ్ పెట్టారు బీవీపట్నం. పర్వత పూర్ణ సర్దు కూడా రైట్ హ్యాండ్ అండి మాకు. అన్ని విధంగా అతను కూడా అన్ని కార్యక్రమాల్లో తిరుగుతున్నాడు. గడప గడపకి కూడా వస్తున్నాడు, చేస్తున్నాడండి. మరి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకి పథకాలు అందరికి ఇస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది చేస్తున్నాడండి. జగన్ పరిపాలన బాగుంది, మాకు అన్ని రకాలు అందుతున్నాయి, ఇంక ఇందులో ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ సీఎం కూడా అయినే. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు ఓన్లీ వాళ్ళ పార్టీ నేతలకి చెందినాయి అని చెప్పేసి ఆరోపిస్తారు. ఏదండి ఎవడన్నవాడు ఎలా రమ్మనండి. ఇక్కడే ఈ బీబీపట్నం గ్రామంలో ఎవరికైనా తేడా వచ్చిందామో సరే రమ్మనండి. ఆ నాయకులు ఎవరన్నా తెలుగుదేశం నాయకులు, మామూలుగా కాంగ్రెస్ నాయకులు అనేది సెంటిమెంట్ లేదండి. కారణం ఏంటంటే ఇక్కడ కాముగా మామూలుగా ప్రతి ఒక్కరికి లబ్ధి తిన్నారు, ప్రతి ఒక్కరు డబ్బులు తిన్నారు జగన్ గారి. అని చేత సీఎం జగనే కావాలి. మళ్ళీ మాకు మా గ్రామానికి కూడా సీఎంఏ కావాలి, ఆయనే కావాలి. తాత్కాలికంగా నాయకులు అంటారు, ఏదో 10 మంది ఉన్నారు నాయకులు, ఏటి టీడీపీ ఇవి అయ్యి అంటారు. అంతే తప్ప కానీ ఉన్నవాడు అంతా జగన్ గుండెల్లో నాటేసి ఉన్నాడు జనాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అంటున్నారు, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి. దాన్ని ఈ వయసులో ఆయనకి ఎందుకండి ఇంకా సేవలో కేవలను మొన్నే వంకెట్టుకుని 4 రకాలు చేసుకొని బయటకు పోయాడు. బయటకి ఆటి ఇన్ని జబ్బులు ఉన్నాయని చెప్పేసేసి ఆయనకి జబ్బు ఉందంటే యాక్చువల్గాను ఆయన అయితే ఏ కూర్చొని కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేడు అని. కాల్షిప్ కావాలంటే ఏమన్నాడు చెప్పండి. ఇక్కడ నాయకులు నా ఇంటికి వస్తేనే ఇస్తానండి టీడీపీ వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఒక విధంగా చూస్తున్నారండి. అతను మమ్మల్ని టీడీపీ వాళ్ళు ఇక్కడ మీకు ఇవ్వం, మీకు మాకు ఓటేయలేదు అని చెప్పారండి ఇక్కడ టీడీపీ నాయకులు. ఇవాళ మహానుభావుడు వచ్చాడండి, అన్ని విధంగా శుభ్రం చేస్తాను జగన్ రెడ్డి గారు చేతి దండం పెట్టచ్చండి అతనికి. వాళ్ళ నాన్నగారు కూడా మాకు ఇక్కడ చెరువులో మీటింగ్ పెట్టాడండి, మా ఊరు చెందాయన. అతని గురించి అని మనం సహకరించి చేయాలండి. ఎవరో చెప్తాండి కిట్టిన వాళ్ళు ఇలా అలాగని అవన్నీ ఇది ఉండదండి. మళ్ళీ అతనే రావాలండి సీఎం దేవుని దయచేసి. ఇప్పుడు పొలాలు కూడా పోయండి, అన్నీ ప్రకటించాడండి ఎత్తి వాళ్ళకి ఇవ్వమని. చాలామంది కిట్టిన వాళ్ళు ఎన్నో చెప్తారు, అన్నీ ఇది అవ్వకూడదండి. అదండి వారంటీలు కూడా ఎత్తి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని ఒక విధంగా చూస్తున్నారండి. కొంతమంది చెప్తారండి అలాగని, ఇంకా అవన్నీ ఇది లేదండి. టీడీపీకి అయితే ఇక్కడ ఏం పడవండి ఇక్కడ మా ఊళ్ళోని. జగన్ పరిపాలన బాగుందండి. ఏ విధంగా అంటే ఆయన పెట్టి అన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు కూడా ఏంటంటే ఆయన యొక్క పరిపాలన బాగుందని ఇప్పుడు బిడ్డంగా ఈ పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్ లేకపోతే పరిస్థితులు ప్రజలకు చాలా దారుణంగా ఉన్నాయి. అందుచేత కొంతమంది ప్రజలు కూడా దాని మీద బతుకుతున్నారు. అని పరిపాలన చాలా బాగుంది. పథకాలు అందరికీ చేరట్లేదు, అందరికీ చేరుతున్నాయండి. ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. ఏం చేతనంటే వీళ్ళని పెట్టాడు కదా, ఎవరిని వాలంటీర్స్ పెట్టాడు కదా, ఆయన వాళ్ళ ద్వారా అందరికీ అందుతున్నాయి. అది కూడా చాలా బాగుంది.